एक तन है एक मन है एक प्राण अपने, एक रंग एक रूप तेरे मेरे सपने, नहीं होंगे जुदा, नहीं होंगे जुदा, नहीं होंगे जुदा हम। मैंने कसम ली. హలో హలో హలో, ఎంత మంచి పాట అండి ఇది. తేరే మేరే సప్నేలో దేవానంద్ ముంతాజు చేశారు. వాళ్ళిద్దరు పాడతారనమాట ఈ పాట. చాలా మంచి పాట. వాళ్ళిద్దరి కాంబినేషన్లో కూడా చాలా మంచి 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 సినిమాలు విషయాలు. సరే, ఇవాళ మనం ముంతాజ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఆవిడ చాలా ఎర్లీగా విరమించుకుంది ఇండస్ట్రీ నుంచి. అంటే ఏంటంటే 27 ఏళ్ళకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చాలా తక్కువ సినిమాలు, చాలా తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసి అసలు మొత్తం అసలు యాక్ట్రెస్ అంటే, హీరోయిన్ అంటే ఎలా ఉండాలి అని ఒక రకంగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆవిడ రిటైర్ అయిపోయి కూడా 50 ఏళ్ళు అయిపోయింది. అంటే పెళ్ళి 1974లో చేసుకుంది. అయితే ఈవిడని పరిశీలించి ఈవిడ్ని మొత్తం కంప్లీట్గా చూస్తే ఏంటంటే, సినిమా వాళ్ళకుండే పోజులు, సినిమా వాళ్ళకుండే హిపోక్రసీ ఏమాత్రం ఉండదనమాట. డౌన్ టు ఎర్త్. అసలు ఎంత చక్కగా ఒక రియలిస్టిక్గా మాట్లాడుతుందంటే, ఉన్నదున్నట్టు మాట్లాడుతుందన్నమాట. అందుకని నాకు ముంతాజ్ అంటే ఇష్టం. ఇంకొక కారణం కూడా ఉంది. ముంతాజ్ ఎందుకు ఇష్టము అంటే, ఆవిడ లియోస్ అంటే నాకు ఇష్టం అండి. జనరల్గా నేను లైక్ చేస్తాను లియోసు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇష్టపడతాను నేను. అయితేనండి, నేను అంటూ ఉంటా ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్ సైన్ అని అంటూ ఉంటా కదా. ఈవిడ కూడా అట్లాగే ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్ సైన్ 31 జూలై 1947లో పుట్టింది. ఆవిడేదో చాలా పెద్దదైపోయి అంటే, హేమమాలినికి ఆవిడికి 1 సంవత్సరమే తేడా. హేమమాలిని 48లో పుట్టితే ఈవిడ 47లో పుట్టిందనమాట ముంతాజు. మరి ఎందుకంటే హేమమాలిని కొంచెం ట్రీట్మెంట్ చేయించుకుంటుందనమాట. సర్జరీలు అవి ఇవి, బొటాక్స్లు. ఈవిడ ఇట్లాంటివేమి బొటాక్స్లు అవేమి ఫిల్లర్స్ మాత్రం వేసుకుంటుంది ఇట్లాగు. కానీ ఏంటంటే ఏమి కూడా సర్జరీలు అవేం చేసుకోదు. పైగా ఇంకోటి ఏంటంటే, చాలా కాలం అయిపోయింది, మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడేదో చాలా పెద్ద ఎస్టరియర్, నిజంగానే చాలా పాతకాలం నాటి హీరోయిన్ అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా శుభ్రంగా ఉంది ఆవిడ. అయితేనండి, ఈవిడ హైదరాబాద్కి చెందిన ఒక ఇరానీ వ్యక్తికి ఆయన ఫ్రూట్స్ హిస్టోరియా రెస్టారెంట్, హోటల్ అని ఒక ఇరానీ హోటల్ నడుపుతూ ఉండేవాడు. ఈవిడ మదరు ఉండేవాడు. 2 అమ్మాయిలు అనమాట వీళ్ళకి. అయితే వీళ్ళ మదరు మాత్రం ఏంటంటే చాలా అల్ట్రా మోడర్న్గా ఉండటం ఇష్టము. చాలా మోడర్న్గా తయారవటం, మంచి బట్టలు వేసుకోవటం. బహుశా నా ఉద్దేశం ప్రకారం వీళ్ళ మదర్ కూడాను లియోననేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ లియోలకే ఉంటుందన్నమాట ఇట్లాగూ మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి, మంచిగా తయారవ్వాలి, బాగుండాలి, ఒక పట్టుదల, జీవితం పట్ల ఒక ఆసక్తి, ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఇంకోటి నేను చెప్తూ ఉంటాను, తల్లిదండ్రులు ఏ రాశి ఏ జోడియాక్ సైన్ అయితే పిల్లలు కూడా వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళ జోడియాక్ సైన్ తీసుకుని పుడతారు అంటూ ఉంటా కదా. మరి ముంతాజ్ కూడా వాళ్ళ మదర్ లాగా లియో ఏమో, వాళ్ళ మదర్ ఈవిడలాగా లియో ఏమో అనిపిస్తుంది. సరే, వదిలిపెట్టేసేద్దాం. అయితే చిన్న వయసప్పుడే, చాలా చిన్నప్పుడే వాళ్ళిద్దరు గొడవలు వచ్చేసినాయి ముంతాజ్ తల్లిదండ్రులకి. ఆవిడ ముస్లిము, ఆయనేమో ఇరానీ. చక్కటి మంచి స్కిన్ ఉంటుందండి. ఇరానీ వాళ్ళకి చాలా బాగుంటారు వాళ్ళు. ముస్లిమ్స్ కూడా చాలా అందంగా ఉంటారు చక్కగా. కానీ అంటే ముస్లిమ్స్లో వాళ్ళ స్కిన్ కంటే కూడా ఇరానీ వాళ్ళ స్కిన్ బాగుంటుంది. అయితే వెళ్ళిపోయింది, బాంబే వెళ్ళిపోయింది. 2 ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. 2 ఆడపిల్లల్ని ఎందుకు ఆయన ఇమ్మంటే, కాదు నువ్వు వేరే పెళ్లి చేసుకో, నీకు అబ్బాయి పుడతాడు కదా అంటే, అతను కొంచెం ఆర్థడాక్స్ ఇరానియన్ అనమాట, ముంతాజ్ తండ్రి. నువ్వు వేరే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, నీకు అబ్బాయి పుడతాడు కదా, పుడతాడేమో, నేను మాత్రం అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళిపోతానని బాంబే వెళ్ళిపోయింది. సరే అని ఆ ఒప్పందంతో ఇద్దరు విడిపోయారు. 2 ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ముంతాజు చిన్నపిల్ల. ముంతాజ్కి ఒక అక్కయ్య ఉంది, మల్కా అనే ఆవిడ.
అయితే బేబీ బేబీగా ముంతాజ్ చిన్నప్పటి నుంచి కూడా కాస్త చురుకుగా ఉంటాము, అందంగా ఉంటాము, అట్రాక్టివ్‌గా ఉంటాం, చెబ్బీగా ఉంటాము, ముద్దుగా ఉండటం అట్లాగు గమనించే వాళ్ళందరూ. అయితే వాళ్ళ తల్లి కూడాను ఈ మాటలు విని ఏంటంటే సినిమాల్లో ట్రై చేసింది పిల్ల కోసం. బాలనటిగా ప్రవేశపెట్టింది. ఒక 13, 14 ఏళ్లకే వరకు నువ్వు చిన్న క్యారెక్టర్లు ఏదొస్తే అది. ఎందుకంటే కుటుంబం గడవాలి గదా! అందుకని. అయితే అట్లా చేస్తూ ఉండగానే ఏంటంటే దారా సింగు ఆ రోజుల్లో కుస్తీ పహిల్వాన్ అనమాట ఆయన. రెజ్లర్ అనమాట. ఆయన బాగా కుస్తీలు అవి ఇవి చాలా బాడీ బిల్డింగులు చేస్తూ ఆ రోజుల్లోనే మన సల్మాన్ ఖాన్ లాగా ఉంటూ ఉండేవాడు. అతనుతో సినిమాలు చేయాలంటే ఎవ్వరు కూడాను ముందుకొచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే బి గ్రేడు నటుడు ఇట్లాంటి సినిమాల్లో చేసేవాళ్ళు బాగుండరు, మంచిది కాదు, వాళ్ళకి మంచి ఇమేజ్ లేదు అన్నట్టుగా అనమాట. అయితే ఏదో ఒకటి అసలు లేని దానికంటే ఇదే బెటర్ కదా అని ముంతాజ్ అనుకుని ముంతాజు ఆయనతో సినిమాలు చేయటం మొదలుపెట్టింది. ఏకంగా 16 సినిమాలు చేసింది. వాళ్ళిద్దరికి కూడా మంచి ఫ్రెండ్షిప్, మంచి స్నేహము, వాళ్ళిద్దరికీ మధ్యలో ప్రేమ కూడా మొదలైంది. అయితే దారా సింగ్ పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక విషయం వచ్చింది. అంటే ఏంటంటే ఈ అమ్మాయి కెరీర్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. నేను ఎట్లాగైనా సరే పెద్ద హీరోయిన్ అవ్వాలి, పెద్ద హీరోయిన్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను అని భీష్మించి కూర్చుందనమాట. అందుకని ఈవిడికి ప్రేమ కంటే కూడాను ప్రేమ స్నేహాలు అవి పక్కన ఉంటాయి, కానీ ఏంటంటే ఆవిడకి గోల్ మాత్రం ఒక్కటే అనమాట. ఎందుకంటే అట్లాగూ ఆ లియోస్ పట్టుదల అనమాట అది. ఎట్లాగైనా సరే బై హుక్ ఆర్ క్రుక్ నేను పెద్ద హీరోయిన్ అయిపోవాలని. ఆ టైంలో ఏంటంటే పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఏ రాత్ ఫిర్నా ఆయేగి అనే సినిమా చేసింది. ఏ రాత్ ఫిర్నా ఆయేగి. అయితే షర్మిల ఠాగూర్ దానిలో హీరోయిన్. ఈ అమ్మాయి చిన్న వేషం వేసింది. కానీ ఆ టైంలలో ఈ అమ్మాయిని అందరూ కూడాను ముంతాజ్ని అందరూ కూడా గేల్ చేసేవాళ్ళు, చాలా ఇల్ ట్రీట్ చేసేవాళ్ళు. చిన్న వేషాలు, చెల్లికత్త అంటే ఏంటంటే సెట్ ప్రాపర్టీ లాగా ఒక వస్తువులాగా ఒక మూల ఉండటము, ఒక సింగిల్ డైలాగులు చెప్పటము, ఇట్లాంటివన్నీ కూడా చాలా మన వాణిశ్రీ కంటే కూడాను ఇంకా చిన్న క్యారెక్టర్స్ వేసిందనమాట. వాణిశ్రీ కూడా ఇద్దరు కూడాను కాంటెంపరీస్, ఇద్దరు లియోస్, చక్కగా పట్టుదలతో పైకొచ్చిన వాళ్ళు అనమాట. అయితే షర్మిల ఠాగూర్ ఈవిడిని ఇల్ ట్రీట్ చేస్తుంటే ఈవిడ మనసులో ఊహించుకున్నదనమాట. ఎట్లయినా సరే నేను పెద్దదాన్ని అయిపోయి ఇంకా మంచి పెద్ద హీరోయిన్ అయిపోయి నాకు అన్నీ కూడాను రిచెస్ట్ హీరోయిన్ అవ్వాలి అనేది బాగాను. మళ్ళీ మాట్లాడితే ఈ షర్మిల ఠాగూర్ లాగా మంచిగా పెళ్లి చేసుకుని గొప్పవాడిని పెళ్లి చేసుకోవాలనేది ఒక ఉద్దేశం ఏర్పడిపోయింది. అయితే ఆ రోజుల్లో ఈవిడితో ఎవరు కూడా యాక్టింగ్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదనమాట. అయితే బందే హాత్ అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ ఈవిడ కలిసి నటించే అవకాశం వచ్చిందనమాట. అమితాబ్ బచ్చన్తో ఎవరు యాక్టింగ్ చేయడానికి సుముఖతగా ఉండేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే అతనికి కూడా ఇట్లాగే ఫ్లాప్ హీరో, ఇతను ఇంత పెద్దగా పొడుగ్గా ఉంటాడు, ఇతని గొంతు వేరే రకంగా ఉంటుంది అట్లా అని. కానీ ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ఇట్లాంటి ట్రీట్మెంట్ని చూసింది కాబట్టి అందరూ ఈవిడని అందరూ అసహించుకోవటము, చిన్నబుచ్చటము, ఇన్సల్ట్ చేయటం చూసింది కాబట్టి సినిమా ఫీల్డ్లో ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకుని లేదు అబ్బాయితో నేను చేస్తానంది. బందే హాత్ సినిమాల్లో చేసింది. ఆ టైంలో ఈవిడ మంచి పెద్ద హీరోయిన్ అనమాట. అయితే మెర్సిడెస్ కారు ఉండేదనమాట. ఈ కారుని కొంచెం ఓనాల్చుకుంటూ అంటే వాపిరి కొట్టుతనంగా చూసి చాలా బాగుంది అంటే అమితాబ్ బచ్చన్కి అది గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆ అమితాబ్ బచ్చన్ లిబ్రా, ఈవిడ లియోకి లిబ్రాన్స్కి ఎంత చక్కటి ర్యాపో ఉంటుందో. అంటే వాళ్ళ మధ్యలో పాపం అట్లాంటిది ఏం లేదండి, కానీ ఏంటంటే ఊరికే ఒక సాఫ్ట్ కారణం అనమాట. అయితే అది మన రాబోయే కాలంలో ఈవిడ విషయంలో చూస్తాం. లిబ్రాన్స్తో ఈవిడ ర్యాపో ఎంత బాగుండేది, ఎంత ఆవిడ గుండెలు పగిలిపోయినాయి చాలా మంది విషయాల్లో అనేది అదే ఆవిడే చెబుతుందనమాట. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పుకోవాలి, అందరూ మన మనుషులమే. ఎంత సినిమాల్లో ఉన్నా ఎంత కాదన్నా మనిషికి ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకు ఒక ప్రేమ కలుగుతుంది. ఒకసారి కలగచ్చు, 10 సార్లు కలగచ్చు, దానిలో తప్పేం లేదు. నేను అసలు అట్లాంటివి లేవు, మా మధ్యలో అలాంటివి లేవు, ఇట్లాంటి లేవని పిచ్చి కబుర్లు చెబుతూ ఉంటారు సినిమా వాళ్ళు. అందుకే నాకు చికాకు పుడుతుంది సినిమా వాళ్ళని చూస్తుంటే. అయితే
ఆ టైంలో ఎవ్వరు కూడాను ఈవిడతో సినిమాలు చేయని టైంలో, ముంతాజ్‌తో చేయని టైంలో రాజేష్ ఖన్నా తయారయ్యాడు నేను చేస్తానని. అదే 'బంధన్' అనమాట. ఆ 'బంధన్' సినిమాతో చాలా గొప్పగా పెద్ద ఇద్దరు గూడాను చాలా హిట్ పేరైపోయారు. వాళ్ళిద్దరికీ గూడాను మంచి ర్యాపో ఉన్నది. వాళ్ళిద్దరికి గూడా ఒక మంచి అవగాహన ఉంది. కానీ ఏంటంటే రాజేష్ ఖన్నాతో కూడాను పెళ్లి ఆఫర్ వస్తే గనక పెళ్లి చేసుకోవాలా. ఎందుకంటే 'ముంతాజ్' విషయంలో రాజేష్ ఖన్నా అంటే ఇష్టమే. కానీ ఏంటంటే చాలా అభిమానం. వాళ్ళిద్దరికీ మంచి అవగాహన ఉంది. చాలా మంచి మంచి స్నేహం ఉన్నది. అయితే ఆల్రెడీ రాజేష్ ఖన్నాకి అంజు మహేంద్రతో ఉన్న సంబంధం ఏంటి అనేది ఆవిడకి తెలుసు కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మనకెందుకు అనుకోండి. అంతే పొజిటివ్నెస్, లియోస్కి ఎంత పొజిటివ్నెస్ ఉంటుంది అనేది. అట్లాంటి వాడు ఎట్టయినా కావచ్చు, కానీ వాడికి ఇఫ్ హీఈస్ హ్యావింగ్ ఎఫైర్ విత్ సంబడి ఎల్స్ ఇట్స్ నాట్ ఫర్ మీ అని అనుకుంటుందన్నమాట. అట్లాంటి మనిషి అనమాట. అయితే ఆ టైంలో ఒకానొక టైంలో షమ్మీ కపూర్తో కూడా ఈవిడికి మంచి, అంటే 'బ్రహ్మచారి' సినిమా చేశారు 1969లో అనుకుంటాను. ఆజ్‌కల్ తెరే మేరే ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్ సబ్‌కో మాలూమ్ హై ఔర్ సబ్‌కో ఖబర్ హో గయా, ఈ పాట దానిలోదే అనమాట. అయితే ఆ టైంలో షమ్మీ కపూర్కి భార్య పోయి ఉన్నాడనమాట. 65లో అతని భార్య పోయింది. ఒక హీరోయిన్ గీతా దత్. ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ టైంలో వీళ్ళిద్దరికీ కూడా, అతను లిబ్రాన్, ఈవిడ లియో. బాగా చాలా కెమిస్ట్రీ కుదిరింది వీళ్ళిద్దరికీ కూడాను. చాలా మంచిగా ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళిద్దరూ మంచి ప్రేమలో ఉన్నారు. కానీ ఏంటంటే పెళ్లి దాకా వెళ్ళేసరికి ఏంటంటే మళ్ళీ ఈవిడికి ఇదే కెరియర్ ఓరియంటెడ్గా, అంటే ఏంటంటే కపూర్ ఫ్యామిలీలో ఎవరు ఆడవాళ్ళు వెళ్ళినా, ఎంత పెద్ద బిజీయెస్ట్ స్టార్స్ని పెళ్లి చేసుకున్నా వాళ్ళు నోరు మూసుకుని ఇంట్లోనే పడి ఉండాలన్నమాట. చూడండి మరి లియోస్ ఎంత పట్టుదల మనుషులో, ఎంత స్వతంత్ర భావాలు ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. లేదు, నువ్వు నేను ఎంత గొప్పవాడిని ప్రేమించినా, నా ప్రేమ ఎంత గొప్పదైనా ఇదిగో ఇట్లాంటి విషయాల్లో మాత్రం కుదరదు, జాన్తానై నేను పెద్ద స్టార్ అవ్వాల్సిందే అనుకుంది. ఇంకోటి ఏంటంటే షమ్మీ కపూర్కి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఆడదాన్ని ఒక ఒంటింటి కుందేలులాగా చూసే రకాలన్నమాట. ఆ పిల్లల్ని చూడటము అవన్నీ కూడా నాకు చేత కాదు, నా వల్ల కాదు అని చెప్పింది. ఇట్లాగే ఇంట్లో కూర్చోవటం అంతకంటే నాకు చేత కాదని చెప్పింది. కానీ చివరికి ఆ చివరి రోజుల్లో షమ్మీ కపూర్ పోయే ఒక సంవత్సరం ముందు అతన్ని కలిసినప్పుడు బోరుమని ఏడ్చింది. విక్కీ లాల్వానీ అనే ఒక అతను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతనితో కూడా చెప్పుకుని ఏడ్చింది, షమ్మీ కపూర్ని అంత మిస్ అయ్యానని. పైగా ఇంకోటి కూడా చెప్తుంది, ఫిరోజ్ ఖాను, షమ్మీ కపూర్ ఇద్దరు కూడాను ఎంత హ్యాండ్సమ్గా, ఎంత అందంగా చక్కగా ఉంటారంటే ఏ ఆడవాడిది కూడాను అతన్ని ప్రేమించకుండా ఉండలేరు, అంత బాగుంటారు అని. ఇద్దరితో కూడాను ప్రేమలో పడింది ఆవిడ. సరే, అట్లా అయింది. ఆ తర్వాత మెహమూద్ లిబ్రాన్, మెహమూద్ కమేడియను, అతను కూడా హెల్ప్ చేశాడు. అంటే ఈవిడ ఇనీషియల్ డేస్లో చేశాడు. ప్యార్ కి ఏజా అనే సినిమాలో చేశాడు. వాళ్ళిద్దరికీ మళ్ళీ కెమిస్ట్రీ బాగా కుదిరింది. చాలామంది చాలా మంచి చక్కగా స్నేహంగా, ఎందుకంటే ఆవిడకి ఒక్క కళని నిచ్చెన మెట్లులాగా చేసుకుని పైకి వెళ్ళిపోవాలనేది ఆవిడ ఉద్దేశం అనమాట. కాబట్టి ఏంటంటే ఆ టైంలో మెహమూద్కి కూడా ఈవిడంటే ఇష్టం అనిపించి దిలీప్ కుమార్కి రికమెండ్ చేశాడు. చాలా బాగుంది పాపం, అమ్మాయి కష్టాల్లో ఉంది, నీలాంటి వాళ్ళతో ఒక సినిమా చేస్తే ఆ అమ్మాయి కెరీర్ ఎక్కడికో వెళ్తుంది అన్న, ప్లీజ్ అన్న, భయ్యా నువ్వు అమ్మాయికి ఎట్లాగైనా సరే హెల్ప్ చెయ్యి, నువ్వు ఒప్పుకో, అమ్మాయితో సినిమాలు చేయటానికి నువ్వు ఒప్పుకో అనగానే రామ్ ఔర్ శ్యామ్లో అందుకే దిలీప్ కుమార్ చేశాడు. ఓకే, ఏం పర్వాలేదు, అమ్మాయి శుభ్రంగా ఉంది, అంటే మనం అందరం ఒకటే కదా అన్నట్టుగా, అందరూ ముస్లిమ్సే కాబట్టి, ఒకే మతానికి చెందిన వాళ్ళు కాబట్టి చక్కగా ఒక సామరస్యంతో వచ్చేసుకున్నారు. ఆ అమ్మాయి రామ్ ఔర్ శ్యామ్ దిలీప్ కుమార్తో చేసిన తర్వాత చాలా చక్కగా బాగా అల్లుకుపోయింది. కెరీర్ అంతా ఒక బాణంలాగా దూసుకుపోయిందనమాట. తర్వాత ఫిరోజ్ ఖాన్ దేవానంద్తో కూడా కలిసి చేసింది. దేవానంద్ తేరే మేరే సప్నే అన్నాను కదా, దేవానంద్ లిబ్రాను. ఈ లిబ్రాన్స్తో ముఖ్యంగా దేవానంద్, ఫిరోజ్ ఖాను, షమ్మీ కపూరు, అమితాబ్ బచ్చన్, మెహమూద్ వీళ్ళందరితో కూడా ఈవిడికి మంచి ర్యాపో, మంచి స్నేహం, చాలా చక్కగా మంచిగా అనమాట. కానీ ఏంటంటే బచ్చన్తో అట్లాంటిది ఏమీ లేదని నా ఉద్దేశం అనమాట. అయితే
షమ్మీ కపూర్‌తో పెళ్లి చేసుకోకపోవటానికి కారణం గూడా ఇంకోటేంటంటే, ఈవిడ కంటే 17 సంవత్సరాలు పెద్దవాడు షమ్మీ కపూర్. కాబట్టి ఏంటంటే, అది గూడా ఒక రకమైన తలనొప్పే అనుకుంది. అందుకని ఏది ఏమైనప్పటికి గూడాను ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన అతను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోరుమని ఏడ్చింది పాపం. ఎందుకు అంటే, వీళ్ళిద్దరిని గూడాను చాలా ఎక్కువ మిస్ చేశాను నేను. షమ్మీ కపూర్‌ని, ఫిరోజ్ ఖాన్‌ని, అట్లాగే రాజేష్ ఖన్నాని గూడా. రాజేష్ ఖన్నా ఈవిడికి గూడా మంచి ఏదో ఎఫ్ఐఆర్ ఏదో జరిగింది. కానీ ఏంటంటే, ఈవిడ పెళ్లి చేసుకోవాలనే ఎఫ్ఐఆర్ ఏమీ పెట్టుకోలేదు. కానీ ఏంటంటే, ఒక మానసికంగా అతని పట్ల ఒక గ్రాటిట్యూడ్ అనమాట. అందుకని అతని గురించి కూడా ఏడ్చిందనమాట. ఇవి పెళ్ళయి ఇన్నేళ్ళు అయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక అమ్మమ్మ అయిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి విషయాలు చెప్పటం అనేది ఎవ్వరు కూడా చెప్పరండి. ఎవ్వరు చెప్పరు. అందుకని నాకు ఇదిగో ఈ విషయాలు మీకు చెప్పాలని, అంటే సినిమా తారలు అందరూ హిపోక్రాట్స్గా ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పటానికి మాత్రము ఇదిగో ఈ ముంతాజు విషయం చెప్తున్నాను అనమాట. చాలా గొప్ప అందగత్తె, చాలా ఇష్టం నాకైతే. చాలా ఏ ఏ ఏ క్యారెక్టర్ వేసినా దానిలో ఒదిగిపోతూ ఉంటుందన్నమాట. చక్కటి మనిషి, చక్కటి మనస్తత్వము, ఒక కైండ్ హార్ట్, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. చాలా అఫ్కోర్స్ మోడర్న్గా ఉండాలని, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలని, ఎప్పుడు కూడాను నేను ఇలాగే చచ్చిపోయే వరకు కూడాను నేను ఇలాగే అందంగా ఉండాలని అనుకుంటా. ఎవరికైనా నాకు కూడా అట్టాగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఇట్లా హిపోక్రసీ లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళల్లో, సినిమా వాళ్ళల్లో నేను ఈవిడ్ని తప్ప ఎవరిని చూడలేదు. కొంతవరకు ఉంది హిపోక్రసీ, నాకు ఎంత దగ్గర వాళ్ళైనా వాళ్ళల్లో ఉంది, కానీ ఈవిడలో మాత్రం అసలు ఏమాత్రం హిపోక్రసీ లేదు. భర్త ఉన్నాడు ఇప్పుడు, అయినా కానీ అట్లా చెప్పుకోగలుగుతున్నదంటే అది గొప్పదనం, అది ఫ్రీడమ్ అంటాను. సో అదండి సంగతి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.